తమిళనాడులో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. దీంతో అన్నాడీఎంకేకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సులో క్యాంప్కు తరలించారు. అయితే వీరిని ఎక్కడికి తరలించారనే విషయం మాత్రం తెలియటం లేదు. సీఎం పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వం ఇద్దరూ పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కోరే ఛాన్స్ ఉండటంతో శశికళ క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంపై సీరియస్ అవుతున్నారు అన్నాడీఎంకే ఎంపీలు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న అన్నాడీఎంకే ఎంపీలు రేపు ప్రణబ్ను కలిసి గవర్నర్ తీరుపై ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, తమిళనాడులో క్యాంప్ రాజకీయాలు మొదలైనట్టుంది. సిచ్యువేషన్ ఏంటి భరత్? రాధిక, ఇప్పుడు శశికళ ముందున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే తనకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించట్లేదు అని ప్రపంచానికి చాటం. సో ఇప్పుడు శశికళ అదే చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ అయిన తర్వాత శశికళ ఎమ్మెల్యేలందరినీ కూడా రహస్య ప్రదేశానికి తరలించారు. శశికళ వర్గీయులు చెప్పేది ఏంటంటే 130 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అవుట్ ఆఫ్ 135. ఈ 130 మంది సపోర్ట్ ఉన్నారు. ఒక 4-5 మాత్రమే పన్నీర్ సెల్వంతో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా రహస్య ప్రదేశాలకు బస్సులో తరలించారు. తర్వాత ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా ఢిల్లీ తీసుకొచ్చే ఆలోచన శశికళ చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ చేయించి, ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా పరేడ్ చేయించి, ఇదిగో నాకు పూర్తి మెజారిటీ ఉంది, బట్ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ కుట్ర పన్ని అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు అని రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. తర్వాత ఇవాళ రాత్రే అన్నాడీఎంకేకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఢిల్లీ వచ్చి రేపు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. సో శశికళ ముందున్న ఆప్షన్ కేంద్ర ప్రభుత్వ తీరును, గవర్నర్ తీరును ఎండగట్టి సాధ్యమైనంత త్వరగా ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకోసం ప్రయత్నాలు చేయడం. బట్ కేంద్ర ప్రభుత్వ వైఖరి, గవర్నర్ వైఖరి చూస్తుంటే మాత్రం మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఏంటంటే కొంత ఈ ఎపిసోడ్ను పూర్తిగా సాగదీయాలి. సాధ్యమైనంత కాలం, ఒక వారం రోజులైనా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు, లీగల్ ఎక్స్పర్ట్ న్యాయ నిపుణుల్ని సంప్రదిస్తున్నామని చెబుతూ కొంత డిలే చేయాలనేది కేంద్ర ప్రభుత్వ టాక్టిక్. కారణం ఏంటంటే డిలే చేస్తే కనుక ఆలోపు ఇంకో వారం రోజుల్లోపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్లో కనుక శశికళ దోషి అని తెలితే అప్పుడు ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అవకాశం ఉండదు. అప్పుడు పన్నీర్ సెల్వం ఛాన్సెస్ మెరుగవుతాయి. ఒకవేళ కాకపోతే అప్పుడు చూసుకోవచ్చు. తర్వాత ఈ వారం రోజుల టైంలో కొద్దిమంది ఎమ్మెల్యేలైనా పన్నీర్ సెల్వం వైపు జంప్ చేసిన అటువైపు డిఎంకే సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుందన్నది బీజేపీ ఆలోచన. బహిరంగ రహస్యం ఏంటంటే పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రిగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అది మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతోంది. సో అందుకని ఇవాళ సాయంత్రం కూడా మహారాష్ట్రలో షెడ్యూల్డ్ ప్రోగ్రాం గవర్నర్కు ఉంది. 11వ తారీఖు కూడా ఒక షెడ్యూల్డ్ ప్రోగ్రాం ఉందని చెప్తున్నారు. అయితే విమర్శలు వస్తున్నాయి గవర్నర్ పాత్ర మీద. ఎందుకంటే ఇంత కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉంది, ఒక విధంగా అక్కడ ఇంత సంక్షోభంలో ఆయన మహారాష్ట్రలో ఎందుకు ఉండడం, తమిళనాడు చెన్నై వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి కావాలని డిలే చేయడం ఏంటన్న విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాం అన్ని రాజ్యాంగ వ్యవస్థలతో పాటు గవర్నర్ల వ్యవస్థ కూడా ఈ విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకునే స్థితిలో ఉంది. దానికి ఒక్క గవర్నర్ను తప్పుబట్టడం, అన్ని వ్యవస్థలు కూడా అదేవిధంగా తయారైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి శశికళ అయితే బెస్ట్ ఆప్షనే ఎంచుకున్నారు. తనకు సపోర్ట్ ఉంది. 117 పైన ఉన్నా సరే ప్రమాణ స్వీకారానికి పిలవట్లేదు, గవర్నర్ తప్పించుకుంటున్నారని ఎస్పెషల్లీ నేషనల్ మీడియాకు
తర్వాత రాష్ట్రపతికి వీళ్లకు చెప్పి రాష్ట్రపతిని జోక్యం చేసుకోమని కోరే అవకాశం ఉంది. అవసరమైతే అప్పటికి కూడా జోక్యం చేసుకోకపోతే కోర్టుకు కూడా వెళ్ళే ఆలోచన ఉందని శశికళ వర్గీయులు చెప్తున్నారు. సో అల్టిమేట్గా ఆమె అయితే డిసైడ్ అయింది. ఇక పన్నీర్ సెల్వం క్యాంప్ అయితే ఇంకా కూడా కాన్ఫిడెన్స్తో ఉంది. వస్తారు ఎమ్మెల్యేలు, కనీసం 50-60 మంది ఎమ్మెల్యేలైనా తన వైపు వస్తారని చెప్తున్నారు. తమిళనాడు సంబంధించిన వర్గాలు చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేల బలం మాత్రం ఖచ్చితంగా శశికళకు ఉంది, ఎందుకంటే వాళ్ళందరికీ టికెట్లు ఇప్పించింది ఆమెనే. బట్ పార్టీ క్యాడర్ కానీ తమిళనాడు ప్రజలు కానీ కొంత పన్నీర్ సెల్వం మీద సానుభూతి ఉన్నారు. ఎందుకంటే గతంలో జయలలిత కూడా 2 సార్లు నమ్మి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఆయన లాయల్గా ఉన్నారు. తర్వాత ఇప్పుడు శశికళ ఇంత అర్జెంటుగా ముఖ్యమంత్రి పదవి కావాలనుకోవడం ఏంటి? ఇటువంటి విమర్శలు సామాన్య జనంలో కానీ పార్టీ క్యాడర్లో కానీ వ్యక్తమవుతున్నాయి. బట్ అల్టిమేట్గా రాజకీయాల్లో ఎవరికి నెంబర్ ఉంటే వాళ్లే ముఖ్యమంత్రి. నెంబర్ ప్రస్తుతం శశికళ దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా శశికళతోనే ఉంటారు అని చెప్పలేం. ఎందుకంటే ఎమ్మెల్యేలకు కావాల్సింది ఏంటంటే ఇంకా 4.5 years టర్మ్ ఉంది. ఆ టర్మ్ కంప్లీట్ చేసుకోవాలి. ఏ ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ త్వరగా కోరుకోరు. సో అల్టిమేట్గా ఎమ్మెల్యేలు కూడా అటు ఇటు స్విచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ విధంగా జరిగింది. వాళ్ళైతే ఎలక్షన్స్ కోరుకోవట్లేదు, అది మాత్రం స్పష్టం. డిఎంకే ముందున్న ఆప్షన్, డిఎంకేకి అయితే ప్రస్తుతం పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి చేయాలి, ముఖ్యమంత్రి కొనసాగాలి. అవసరమైతే ఆ పార్టీ సపోర్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేని విధంగా డిఎంకే పార్టీ స్టాండ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ముగ్గురి స్టాండ్స్ అయితే ఖచ్చితంగా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. అల్టిమేట్గా ఈ విషయంలో గవర్నర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అన్నదాన్ని బట్టి తమిళనాడు రాజకీయాల భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. అయితే గవర్నర్ మాత్రం అంత త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం మనకు కనిపించట్లేదు. రాధిక రైట్. అయితే వీళ్ళు ఏఐడిఎంకే ఎంపీలు వెళ్ళి రాష్ట్రపతిని కలిసి గవర్నర్ పై కంప్లైంట్ చేస్తామంటున్నారు కదా, ఒకవేళ అదే జరిగితే? ఎస్, డెఫినెట్గా రాష్ట్రపతికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. తర్వాత అవసరమైతే ఎమ్మెల్యేలను కూడా రాష్ట్రపతి దగ్గర తీసుకొచ్చి పరేడ్ చేస్తామంటారు. ఇదివరకు మనం ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. గతంలో జార్ఖండ్లో జరిగినప్పుడు కూడా బీజేపీ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ నేతలు పరేడ్ చేయించారు. ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్ రావు క్రైసిస్లో కూడా ఈ విధంగా పరేడ్ చేయించిన సందర్భం ఉంది. సో దట్ మీడియాకు కానీ లేకపోతే మిగతా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాజకీయ వర్గాలకు కానీ క్లియర్ మెజారిటీ ఉంది, మెజారిటీని గౌరవించట్లేదు కేంద్ర ప్రభుత్వం అన్న మెసేజ్ పంపివ్వాలన్న భావనతో ఉన్నారు. ఎంపీలు కూడా దాదాపు 37 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళ సపోర్ట్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళ సపోర్ట్ కూడా శశికళకే ఎక్కువ ఉన్నట్లుగా అర్థమవుతుంది. బట్ ఇదంతా జరిగేసరికి ఒక 2-3 రోజులు పడుతుంది. నెక్స్ట్ వీక్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు, వచ్చే సోమవారం నుంచి శుక్రవారం అంటే 12వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య ఏ రోజైనా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటి చెప్పుకొని తప్పించుకోవచ్చు. అదేంటంటే న్యాయ నిపుణుల్ని సంప్రదిస్తున్నారు. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ తీర్మానం ఏమో ఏకగ్రీవంగా లెజిస్లేచర్ పార్టీ తీర్మానం చేసింది, పన్నీర్ సెల్వమే స్వయంగా ప్రతిపాదించారండి. నిన్న పన్నీర్ సెల్వం దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ నాతో బలవంతంగా చెప్పించారు, నేను రిజిగ్నేషన్ కూడా విత్డ్రా చేసుకుంటానన్నారు. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే పన్నీర్ సెల్వం రిజిగ్నేషన్ను ఆయన విత్డ్రా కూడా చేసుకునే అవకాశం ఉంది. చేసుకున్న తర్వాత ఆయనకే బల నిరూపణకు 10-15 రోజులు టైం ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ 10-15 రోజుల్లో ఇంకేమైనా సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా? కనీసం 20-30 మంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయని స్థితిలో ఉంటే రాష్ట్రపతి పాలన కూడా పెట్టేందుకు అవకాశం సిద్ధం. కానీ శశికళకు మాత్రం ముఖ్యమంత్రిగా ఒప్పుకోబోము అన్నట్లుగా బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. దీనిపై అనేక విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. బట్ బీజేపీ వైఖరి మాత్రం ఖచ్చితంగా అదే ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ భరత్.